తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా నిడదవోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రాంగణమునందు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా బార్ అసోసియేషన్ సభ్యులు తమ విధులకు గైర్హాజరు అయి 8వ రోజు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. సీనియర్ న్యాయవాదులు ఎంఎస్ఆర్ ప్రసాద్, పచ్చిగోళ్ల సూర్యనారాయణ, యామన శ్రీనివాసరావు, ముప్పిడి మంగయ్య, వాస్కా సుధాకర్ ఈ రోజు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ములగాల రవికుమార్, నక్కా వెంకటేశ్వరరావు, ఆకుతోట సతీష్ కుమార్, విజయ్ కుమార్, కంటంశెట్టి బుజ్జి, ఫణితిన వీరాంజనేయ చౌదరి, ఉజ్జల సత్యప్రసన్న, చిట్టిబాబు, సాగర్, షేక్ జమీలా మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు, గత 8 రోజులుగా న్యాయవాదులు మరి కోర్టును బహిష్కరించి రిలే నిరాహార దీక్షలు చేస్తూ మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మరి నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. నిరసనలు తెలియజేస్తున్న కారణం మీరందరికీ తెలిసిందే. మరి ఈ భూ హక్కు చట్టాన్ని గవర్నమెంట్ మరి దొడ్డిదారిలో చీకటి మార్గంలో యాక్సెప్ట్ చేసి ఈ రోజు అమలు చేయడానికి సిద్ధపడుతుంది. ఇటు రీతిగా ఈ యాక్ట్ అమల్లోకి వస్తే గనక మరి ప్రజలకు చాలా తీవ్రమైన నష్టం జరుగుతుందని ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకనంటే అధికారాలన్నీ మరి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చి దాని పరిష్కారాన్ని ఎక్కడో అమరావతిలో ఉన్న ట్రిబ్యునల్లో తెచ్చుకోమని మరి సివిల్ కోర్టులకి ప్రజలు వెళ్లకుండా ఆ హక్కులు రద్దు చేస్తూ తయారు చేసిన ఈ చట్టం మీద మేము పోరాటం చేస్తున్నాం. ఈ చట్టం యొక్క అమలు మొదలైందంటే దాని యొక్క తీవ్రత ఎంత దారుణంగా ఉంటుందో అప్పటికి కానీ ప్రజలకు అర్థం కాదు. ఆ యొక్క తీవ్రతను అర్థం చేయడానికి రాష్ట్రంలో ఉన్న బార్ అసోసియేషన్లో మెంబర్స్ అందరం కలిపి మరి ఈ రీతిగా నిరసనలు తెలియజేస్తున్నాం. ప్రజలారా, అసలు సివిల్ లిటిగేషన్ ఎక్కువగా ఈ రోజు కోర్టుల్లో పెండింగ్ ఉందంటే దానికి కారణం మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇస్తున్న రాంగ్ సర్టిఫికెట్లు బట్టే తప్ప మరి ఏమీ కాదు. మరి అవతల పార్టీకి యువతల పార్టీకి కూడా సేమ్ సర్టిఫికెట్లు ఇచ్చిన సందర్భాలు మీ కేసుల్లో ఎన్నో చూసాం. ఇటు రీతిగా వ్యవహరించే రెవెన్యూకి మరి డిస్ప్యూట్స్ అన్ని పట్టుకెళ్తే ఎంత సక్రమంగా చేస్తారనేది ప్రజలు గమనించాలి. అంతేకాకుండా 563 కోట్లు మరి 563 జడ్జీలు మరి కోర్టులో న్యాయాన్ని చెప్తుంటే మరి జరగని న్యాయం 23 ట్రిబ్యునల్ ద్వారా జరుగుతుందనేది ఎంత హాస్యాస్పదమో ఆలోచించే ఎవరికైనా అర్థమవుతుంది. ప్రియులారా, మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే సివిల్ మ్యాటర్స్ ని మరి ఒక కేసు కోర్టులో వాదనకు వచ్చిందంటే దావా వేసిన వారి వైపు ఒక లాయరు, దాన్ని డిఫెండ్ చేయడానికి మరొక లాయరు వాదిస్తే దాని మీద మరి జడ్జి గారు ఆలోచించి తీర్పిస్తే దాన్ని బట్టి చక్కని న్యాయం పార్టీకి జరిగేలా ఉంటుంది తప్ప రెవెన్యూ వారు ఇష్యూ చేసే సర్టిఫికెట్లను బట్టి మరి ఓనర్షిప్ ని మరి డిసైడ్ చేస్తే కనుక ఎంత అన్యాయం జరుగుతుందో ఈ రోజు సులువుగా మరి సర్టిఫికెట్లు తెచ్చుకునే ప్రజలకి తెలియని విషయం కాదు. అంతేకాకుండా ఒకవేళ రెవెన్యూకే అధికారాలు ఇస్తే కనుక పొలిటికల్ డిమాండ్ అధికారుల మీద పొలిటికల్ నాయకుల యొక్క ప్రభావం ఎంత ఉంటుందో మరి మనకు తెలుస్తూనే ఉంది. ఈనాడు మరి న్యాయ వ్యవస్థ కొంత మరి వెనకబడిపోవడం కారణం పొలిటికల్ లీడర్స్, గ్యాంగ్స్టర్స్, మరి అలాగే లంచగుండితనం బాగా పెరిగిపోయిన ఈ రోజుల్లో మరి సివిల్ మ్యాటర్ను తీసుకెళ్లి రెవెన్యూ వారికి అప్పచెప్పే చట్టాన్ని తయారు చేయడం ఎంతైనా మరి బాధాకరమైన విషయం. ఇది ప్రజలకు అన్యాయం జరిగేదే తప్ప న్యాయం జరిగేది కాదు. అంతేకాకుండా న్యాయవాదులు కూడా ఇందులో ఎంత నష్టపోతున్నారు. ఇదివరకు క్రిమినల్ కేసుల్లో బెయిల్స్ ఉండేవి. 7 years లోపు ఉన్న పనిష్మెంట్ ఉన్న సెక్షన్స్ కి బెయిల్స్ తీసేశారు. ఈనాడు
పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నామంటే ప్రజలకు భయం లేని పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే అరెస్టులు లేవుగా, అందుకని ధైర్యంగా క్రిమినల్ మెంటాలిటీతో ముందుకు దూసుకుపోతున్నారు. అదే రీతిగా మరి ఇప్పుడు సివిల్లో కూడా ఇలాంటి అన్యాయం జరిగితే మరి రేపు పొద్దున పేదవారి భూముల్ని మరి అధికారుల సాయంతో మరి పెత్తందారులు దోచేసే అవకాశం స్పష్టంగా కనబడుతున్న ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మరి న్యాయవాదులందరూ చేస్తున్న ఈ యొక్క మరి నిరసనలకు ప్రజల నుండి కూడా మేము సహకారం కోరుకుంటున్నాం. మరి మీరందరూ కూడా ముక్తకంఠంతో దీన్ని మరి ఎదిరించి మరి పోరాడాలని కోరుకుంటూ మీ అందరికీ నా వినపాలుగా తెలియజేసుకుంటున్నాను.